అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులందరికీ కూడా ఉపయోగపడేలాగా మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులు పెంచి అందించడానికి అయితే సిద్ధమవుతుందండి. ఈ యొక్క నిధులకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క రూ. 4,000, రూ. 6,000 పెంచి అందిస్తామని చెప్పి ఎన్నికల టైంలో హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా! తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. సో, ఈ యొక్క పథకం సంబంధించి ఎట్టకేలకు ఈ యొక్క నిధులు పెంచి విడుదల చేసేందుకు సిద్ధమవుతుందండి. అయితే ఎప్పటినుంచి అమలు చేయబోతుంది? ఎవరు అర్హులు? సో, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో పూర్తి సమాచారం తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం. ఈ వీడియోనైతే ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ సంబంధించి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ శుభవార్త అయితే చెప్పబోతుందండి. ఈ యొక్క పథకం సంబంధించి మనకి ఆసరా పెన్షన్ కింద రూ. 2,000 వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలకి రూ. 3,000 ఏమో దివ్యాంగుల పెన్షన్ ఇచ్చేవారు. ఇప్పుడు ఆసరా చేయూత పెన్షన్ కింద రూ. 2 తీసుకుంటున్న వారికి 4,000 వరకు, అలాగే రూ. 3,000 తీసుకుంటున్న వారు 6,000 వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పెంచి అందించడానికి అయితే సిద్ధమవుతుందండి. ఈ యొక్క పథకం సంబంధించి మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిధులన్నీ కూడా పెంచేందుకు సిద్ధమవుతుందనమాట. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఈ యొక్క పథకం సంబంధించి ఎప్పుడు అమలు చేయబోతుందని చెప్పేసి చాలామంది పెన్షన్‌దారులు అయితే ఎదురు చూస్తున్నారు. సో, వారందరికీ కూడా శుభవార్త చెప్పనుందండి. అయితే ఈ యొక్క పథకం సంబంధించి ఎప్పటికి అమలు చేయవలసి ఉండగా ఎన్నికల్లో అనేక పథకాలకు సంబంధించి హామీలు ఇవ్వడం వల్ల కాస్త ఆలస్యం అయితే అయిందండి. సో, ఎట్టకేలకి ఈ యొక్క పథకం సంబంధించి అమలు చేయడానికి అయితే సిద్ధమవుతుందనమాట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి మనకి ఈ యొక్క పథకం విడుదలపై అయితే రేపు ఎల్లుండిలో అప్డేట్ వచ్చే అవకాశం ఉందండి. విడుదలకు సంబంధించి ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.